ముందుగా అందరికీ ముందస్తు మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి ధన్వంతరి సూర్య భగవానుడి ధన్వంతరి టెంపుల్కి ఈ రోజున ఆహ్వానించిన టెంపుల్ సభ్యులందరికీ, అట్లాగే మా వదిన గారికి కూడా, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన మహిళలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముందస్తుగా మనం మహిళా దినోత్సవాలు జరుపుకోవడం అనేది చాలా శుభపరిణామం. అది కూడా గుడిలో మనం మొదలుపెట్టిందే గుడి నుంచి కాబట్టి ఎంతో ప్రతి ఒక్క మహిళకి ఈ రోజు నుంచి మరి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరికి శుభం జరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మహిళ అంటే నాకంటే మీరే అందరు పెద్దవారు ఉన్నారు ఇక్కడ. అందరికి ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఏంటి, సంసారం అంటే ఏంటిది, ఈ జీవితంలో మనం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకనంటే మరి మీరందరూ చూడండి, ఈరోజు పొద్దున్న ఇక్కడికి 9 గంటలకు వచ్చుంటారా? మరి ఆ 9 గంటల లోపు ఇల్లు పనులన్నీ చక్కబెట్టుకొని అత్తమామల్ని చూసుకొని భర్తకి ఏం కావాలో చేసి పిల్లలకు కాలేజ్కి స్కూళ్ళకి పంపించేసి మరి మీరందరూ ఇక్కడికి వచ్చారంటేనే మీరు అప్పటికే గొప్ప మహిళ అయిపోయినట్టే. మరి గొప్ప మహిళనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఎక్కడ ఏ మహిళ కూడా తక్కువ ఎక్కువ అనేది, ప్రతి ఒక్క మహిళ అంటేనే గొప్పది, తల్లి అంటేనే గొప్పది. ఆడది లేకపోతే సృష్టి లేదు, జన్మ లేదని చెప్పేసి భగవంతుడు ఎట్లాగైతే చెప్పిండో, మన భగవంతుడికి సాక్షిగా మనందరం ఈ మహిళ అనే అవతారం ఎత్తినాం కాబట్టి, ఒక స్త్రీ శక్తిగా మారినాం కాబట్టి మనందరం అదృష్టవంతులు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రతి ఒక్కరు మహిళలే కారణం, దాని వెనుకాలన్న భర్తలే కారణం. కాబట్టి మరి ప్రతి మహిళ ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఒక పురుషుడు ఉంటాడు ఖచ్చితంగా. మరి అట్లాగే ఏ మహిళ అయితే, ఏ స్త్రీ అయితే భర్తకు విలువిచ్చి, భర్తను గౌరవించి, అత్తమామలు గౌరవించి సంసారాన్ని నిలబెడుతుందో, దేవుడు ఆ దేవతలు అందరూ ఆ ఇంట్లో కొలువై ఉంటారట. ఎందుకంటే ఒకనాడు ఆ తల్లి ఒక స్త్రీ అడిగింది భగవంతుని, మరి ఎంతో మంది ఋషులు మునులు ఇంత తపస్సు చేస్తున్నారు కదా, మీరు ప్రత్యక్షమవుతున్నారు, మరి నాకెందుకు ఇవ్వరు అవకాశం, నేను కూడా తపస్సు చేస్తా, ఎన్ని వందల సంవత్సరాలైనా తపస్సు చేస్తా అంటే, నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఆ మునులు అంటే తపస్సు చేయాలి, నేను అప్పుడు ప్రత్యక్షమైతే, కానీ నువ్వు నీ ఇంట్లో నీ పనులు చక్కబెట్టుకొని, నీ భర్తను ప్రేమతో చూసుకొని, నీ ఇల్లు నీ సంసారం బాగా చూసుకుంటే నేనే ఇక్కడికి వచ్చి నీ దగ్గర కొలువై ఉంటాను, వెళ్ళమన్నా వెళ్ళను అని చెప్పేసి చెప్పిండు. మరి అంత గొప్పటి మహిళ స్త్రీ ఈరోజు ఇంత గొప్పగా ఉన్నదంటే దానికి కారణం ఆ భగవంతుడు కూడా ఇక్కడ ఉంటున్నాడు మన మధ్యలే అంటే దానికి కారణం మహిళ. మరి ఇంత గొప్ప జన్మ ఎత్తిన మనం ఎప్పటికి కూడా మన జన్మ సార్థకం చేసుకోవాలి, మంచిగా నడవడం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కసారి స్త్రీ బయట అడుగు పెట్టిందంటే ఒక 100 కళ్ళు మనపైనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ అడుగు వేసినా ఆచితూచి అడుగు వేస్తూ ఈ ప్రపంచంలో ఒక మంచి స్త్రీగా మనం పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీరందరూ ఇట్లాగే ఈరోజు ఈ ప్రతి శుక్రవారం నాడు మీరు చేసే అమ్మవారికి పూజలు జీవితాంతం మీ కుటుంబాలు చల్లగా చూడాలని నా తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మరెన్నో జరగాలి. అట్లాగే స్త్రీ ఎక్కడ చూసినా ముందే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఒక మగాడి కంటే కూడా బాధ్యతలు ఎక్కువ తీసుకునేది ఒక స్త్రీయే. కాబట్టి మరి ఇలాంటి బాధ్యతలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఒక చేతితోటి సంసారాన్ని, ఒక చేతితోటి ఈ బరువు బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఇంత గొప్ప ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సందర్భంగా వచ్చిన ప్రతి మహిళలకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ అడవాల జ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్త్రీల గురించి ఒక్క విషయం చెప్తాను. రూపాయల కన్నా రూపం గొప్పది, వేళ్ల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్త్రీలు గొప్పవారు.